వాళ్ళకి ఈ కసి వచ్చింది. పవన్ కళ్యాణ్ అనేటటువంటి కసి. కమ సామాజిక వర్గం కూడా విపరీతంగా బెనిఫిట్స్ పొందారు ఈ సంక్షేమ పథకాలు. ఏది ఈబీసీ నేస్తం ఇవన్నిట్లలో విపరీతంగా డబ్బులు తీసుకోగలిగారు వాళ్ళు కూడా. పెన్షన్లు కూడా అడిగిన వాళ్ళందరికి ఇచ్చారు, కులానికి అతీతంగా ఇచ్చేశారు. కానీ ఆయా కులాల వాళ్ళు ఆ బెనిఫిట్స్ పొందారు. కానీ ఆ బెనిఫిట్స్ గిల్టీ ఫీలింగ్ ఉంటది కదా, నేను తీసుకుని ఓటేకపోతే ఎట్లా అని. ఆ ఫీలింగ్ పోగొట్టుకోవడానికి ఎవడబ్బా సొమ్ము ఇచ్చాడు అనే పదాన్ని పదే పదే వాడారు చంద్రబాబు పవన్ కళ్యాణ్. అది వాళ్ళు ఇక సైకలాజికల్ గా సిద్ధమైపోయారు. ఆ డబ్బు సొమ్ము ఇచ్చాడు, మన సొమ్ము మనకి ఇచ్చాడులే అనేటటువంటి. కాబట్టి వాళ్ళ మానసిక గ్లిచ్ అంటారు, అంటే పిసుక్కుంటది శరీరం, అది కూడా పోగొట్టారు వీళ్ళు. దాన్ని సరిగ్గా చెప్పడంలో దాన్ని ఏమంటారు, ఆ సెంటిమెంట్ ని తీసుకువెళ్ళడం వీళ్ళకి సాధ్యం కాదు. ఇప్పుడు చంద్రబాబు గారు మీకు మీ ఇంట్లో ఉద్యోగం చేస్తున్నా నా వల్లే, నువ్వు వెళ్ళి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నా నా వల్లే అని పదే పదే చెప్తాడు. ఆయన ఫీల్ కాడు ఎన్నిసార్లు ఎవరు తిట్టినా సరే. అంతే కదా. అంటే ఇప్పుడు నారాయణ చైతన్యలో మన అమ్మ బాబులు కష్టపడి సంపాదించి తీసుకెళ్లి చదివిస్తే మనం వెళ్ళి విదేశాల్లో ఉద్యోగం చేద్దాం, దాంట్లో చంద్రబాబు గారికి ఏంటి సంబంధం? ఆయన చెప్పే కంపెనీలు ఎక్కడికి వస్తే ఇక్కడ కదా మనం ఉద్యోగాలు చేయాల్సింది. అమెరికాకు పోయి ఎందుకు పోయాం? ఆయన చెప్పుకెళ్ళిపోతారు, నమ్మే వాళ్ళు నమ్ముతారు, అది అట్లా ఉండిపోతుంది. అంటే ఆయన పదే పదే నువ్వు ఎవరు తిట్టుకున్నా సరే ఆయన అదే మాట చెప్తానే ఉంటాడు. జగన్ ఫెయిర్ గా మాట్లాడతాడు, నేను చేశాను ఇది మీకు చేశా, ఇది మాట్లాడతాడు. ఈ ఫెయిర్నెస్ నచ్చదు రాజకీయాల్లో, ప్రజలకి నిజాయితీగా ఉంటాం నచ్చదు. అది ఇక్కడ మైనస్ అయింది. ఇవన్నిటి వీళ్ళు ఇప్పటికే అంచనా వేసుకోవట్లే, ఇప్పటికీ దాని పరిష్కారాలు ఆలోచించట్లా. ఒక రకంగా ఇవన్నీ కారణాలు ఓపెన్ గా కనిపిస్తున్నాయి సార్ మీరు చెప్పినవన్నీ. కానీ రియలైజ్ అవ్వలేకపోతుందా వైసీపీ? ఇంకా అవ్వదా? నిజంగా మిథున్ రెడ్డి గారు రేజ్ చేసినట్టు ఒకవేళ ఈవీఎంలలో నిజంగా సాయంత్రం 6 దాటిన తర్వాత ఛార్జింగ్లు పెరిగిపోవడం కానీ, ఓటు శాతం పెరిగిపోవడం కానీ జరిగితే దానికి ఎవరు సహకరించినట్టు, ఎలా సాధ్యం అవుతుంది?